నమస్కారం. వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ మరియు అంతే షాకింగ్. సాధారణంగా సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో మనం ఒక వ్యక్తిని చూసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. అతను కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్, అతను సెలబ్రిటీల జాతకాలు చెప్పి భయపెడతాడు. ఇలా ఎన్నో విమర్శలెదుర్కొనే వ్యక్తి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామిగారు. కానీ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని పెద్దలు ఊరికే అనలేదు. తెర వెనుక మనకు తెలియని కోణం మరొకటుంటుంది. ఈరోజు ఆ కోణాన్ని బయటపెట్టారు ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ. ఆమె కన్నీళ్లతో చెప్పిన ఆ చేదు నిజం ఏంటి? అందరూ విమర్శించే వేణుస్వామిగారు విష్ణుప్రియ జీవితంలో ఎలాంటి అద్భుతం చేశారు? విష్ణుప్రియ తల్లిగారి మరణం వెనుక ఉన్న ఆ విషాద గాథలో వేణుస్వామిగారి పాత్ర ఏంటి? ఈరోజు ఎపిసోడ్లో ఈ ఇమోషనల్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక గాసిప్ కాదు, ఇది ఒక మనిషిలోని మానవత్వానికి సంబంధించిన విషయం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం అసలు విషయానికి వెళ్లే ముందు ఈ స్టోరీలోని ప్రధాన పాత్రల గురించి ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. విష్ణుప్రియ పోవే పోరా షోతో పాపులర్ అయ్యి తనదైన గ్లామర్తో, యాంకరింగ్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్గా బిగ్ బాస్లో కూడా తన మార్క్ చూపించింది. స్క్రీన్ మీద ఎప్పుడూ నవ్వుతూ ఎనర్జెటిక్గా కనిపించే విష్ణుప్రియ వెనుక ఇంత పెద్ద విషాదం ఉందని, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిందని చాలా తక్కువ మందికి తెలుసు. మరోవైపు వేణుస్వామి. ఈ పేరు చెప్పితే చాలు, సోషల్ మీడియాలో రెండు వర్గాలైపోతాయి. కొంతమంది ఆయన ప్రిడిక్షన్స్ని నమ్ముతారు, మరికొంతమంది ఆయన మాటల్ని తీవ్రంగా విమర్శిస్తారు. ముఖ్యంగా సినిమా స్టార్ల పర్సనల్ లైఫు, పెళ్లిళ్ళు, రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పే విషయాలు ఎప్పుడూ కాంట్రవర్సీనే. అలాంటి వేణుస్వామిగారు విష్ణుప్రియకు ఎందుకు సహాయం చేశారు? వాళ్ల మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? తాజాగా ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియగారు మాట్లాడుతూ వేణుస్వామిగారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. బయట ఆయన గురించి ఎవరు ఏమనుకున్నా నాకనవసరం, నా దృష్టిలో ఆయన దేవుడు అని ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం. అది విష్ణుప్రియగారి లైఫ్లో అత్యంత క్లిష్టమైన సమయం. ఆమె తల్లిగారికి 42 చిన్న వయసులోనే డయాబెటీస్ రావడం, దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. విష్ణుప్రియగారు చెప్పిన దాని ప్రకారం వాళ్ల అమ్మగారు హాస్పిటల్కి వెళ్లడానికి కూడా భయపడేవారట. కాని ఒకరోజు పరిస్థితి చేయిదాటిపోయింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అర్జెంటుగా హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు చేతులెత్తేశారు. కేవలం 3 రోజులు మాత్రమే బ్రతుకుతారు, పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పిన ఆ క్షణం ఒక కూతురిగా విష్ణుప్రియ ఎంత నరకం అనుభవించి ఉంటారో మనం ఊహించవచ్చు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. హాస్పిటల్ బిల్లులు లక్షల్లో పెరిగిపోతున్నాయి. ఆ సమయంలో విష్ణుప్రియగారి దగ్గర చిల్ని గవ్వంలేదు. చేతిలో ఆఫర్స్ లేవు, సేవింగ్స్ లేవు, అప్పు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి కూడా డబ్బులు కట్టాను అని ఆమె చెప్పుకొచ్చారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. అప్పుడు ఆమెకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు వేణుస్వామి. సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనం చాలామందికి ఫోన్ చేస్తాం. కొందరు ఫోన్ ఎత్తరు, కొందరు లేవంటారు. కాని విష్ణుప్రియగారు వేణుస్వామిగారికి కాల్ చేయగానే ఆయన స్పందించిన తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. ఆమె పరిస్థితిని వివరించగానే మరో ఆలోచన లేకుండా, వెనుకా ముందు చూడకుండా లక్షల రూపాయలను వెంటనే అరేంజ్ చేసి హాస్పిటల్కి పంపారట వేణుస్వామిగారు. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వు, ముందు అమ్మగారిని చూసుకో అని భరోసా ఇచ్చారట. ఆయన చేసిన ఆ సహాయం వల్ల డాక్టర్లు 3 రోజులు బ్రతుకుతారు అన్న ఆమె తల్లిగారు ఏకంగా 1 సంవత్సరం పాటు బ్రతికారు. ఆ 1 సంవత్సరం తన తల్లితో గడిపే అవకాశం దక్కడానికి కారణం వేణుస్వామిగారే అని విష్ణుప్రియగారు ఆ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన గురించి బయట అందరూ నెగటివ్గా మాట్లాడతారు, కాని ఆయన నిజస్వరూపం ఇది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఆయనలో ఉంది. ఆయన అలాంటివాడని నేను అస్సలు అనుకోలేదు అని విష్ణుప్రియగారు చేసిన కామెంట్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారా వ్యూవర్స్, మనిషిని మనం ఎలా చూస్తాం, కాని నిజం ఎలా ఉంటుంది? వేణుస్వామిగారు జ్యోతిష్యం పేరుతో చేసే వ్యాఖ్యలపై ఎవరి అభిప్రాయాలు వారికుండొచ్చు. దాన్ని మనం సమర్థించకపోవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. కాని ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి, ఒక కూతురి బాధను అర్థం చేసుకోవడానికి ముందుకు వచ్చిన తీరును మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. విష్ణుప్రియగారు తల్లి చనిపోయాక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లారట.
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పారు. అలాంటి సమయంలో ఆమెకు అండగా నిలిచిన వారిలో వేణుస్వామిగారు ఒకలు అని ఆమె గుర్తు చేసుకోవడం కృతజ్ఞతకు నిదర్శనం. సోషల్ మీడియా ట్రోల్సు, మీమ్స్ వెనక ఒక మనిషి మంచి మనసు దాగి ఉండొచ్చు అనేదానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది ఏమైనా విష్ణుప్రియగారు తన జీవితంలో జరిగిన ఈ విషాదాన్ని, అందులో వేణుస్వామిగారి పాత్రను బయటపెట్టి చాలామందికి కళ్ళు తెరిపించారు. విమర్శలు వేరు, వ్యక్తిత్వం వేరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇమోషనల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నమస్కారం, వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ మరియు అంతే షాకింగ్. సాధారణంగా సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో మనం ఒక వ్యక్తిని చూసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. అతను కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్, అతను సెలబ్రిటీల జాతకాలు చెప్పి భయపెడతాడు. ఇలా ఎన్నో విమర్శలెదుర్కొనే వ్యక్తి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామిగారు. కానీ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని పెద్దలు ఊరికే అనలేదు. తెర వెనుక మనకు తెలియని కోణం మరొకటుంటుంది. ఈరోజు ఆ కోణాన్ని బయటపెట్టారు ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ. ఆమె కన్నీళ్లతో చెప్పిన ఆ చేదు నిజం ఏంటి? అందరూ విమర్శించే వేణుస్వామిగారు విష్ణుప్రియ జీవితంలో ఎలాంటి అద్భుతం చేశారు? విష్ణుప్రియ తల్లిగారి మరణం వెనుక ఉన్న ఆ విషాద గాథలో వేణుస్వామిగారి పాత్ర ఏంటి? ఈరోజు ఎపిసోడ్లో ఈ ఇమోషనల్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక గాసిప్ కాదు, ఇది ఒక మనిషిలోని మానవత్వానికి సంబంధించిన విషయం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం అసలు విషయానికి వెళ్లే ముందు ఈ స్టోరీలోని ప్రధాన పాత్రల గురించి ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. విష్ణుప్రియ పోవే పోరా షోతో పాపులర్ అయ్యి తనదైన గ్లామర్తో, యాంకరింగ్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్గా బిగ్ బాస్లో కూడా తన మార్క్ చూపించింది. స్క్రీన్ మీద ఎప్పుడూ నవ్వుతూ ఎనర్జెటిక్గా కనిపించే విష్ణుప్రియ వెనుక ఇంత పెద్ద విషాదం ఉందని, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిందని చాలా తక్కువ మందికి తెలుసు. మరోవైపు వేణుస్వామి. ఈ పేరు చెపితే చాలు సోషల్ మీడియాలో రెండు వర్గాలైపోతాయి. కొంతమంది ఆయన ప్రిడిక్షన్స్ని నమ్ముతారు, మరికొంతమంది ఆయన మాటల్ని తీవ్రంగా విమర్శిస్తారు. ముఖ్యంగా సినిమా స్టార్ల పర్సనల్ లైఫు, పెళ్లిళ్ళు, రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పే విషయాలు ఎప్పుడూ కాంట్రవర్సీనే. అలాంటి వేణుస్వామిగారు విష్ణుప్రియకు ఎందుకు సహాయం చేశారు? వాళ్ల మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? తాజాగా ఒక ఇంటర్వ్యూలో విష్ణుప్రియగారు మాట్లాడుతూ వేణుస్వామిగారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. బయట ఆయన గురించి ఎవరు ఏమనుకున్నా నాకనవసరం, నా దృష్టిలో ఆయన దేవుడు అని ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం. అది విష్ణుప్రియగారి లైఫ్లో అత్యంత క్లిష్టమైన సమయం. ఆమె తల్లిగారికి 42 ఏళ్లు. చిన్న వయసులోనే డయాబెటీస్ రావడం, దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. విష్ణుప్రియగారు చెప్పిన దాని ప్రకారం వాళ్ల అమ్మగారు హాస్పిటల్కి వెళ్లడానికి కూడా భయపడేవారట. కాని ఒకరోజు పరిస్థితి చేయిదాటిపోయింది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అర్జెంటుగా హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు చేతులెత్తేశారు. కేవలం 3 రోజులు మాత్రమే బ్రతుకుతారు, పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పిన ఆ క్షణం ఒక కూతురిగా విష్ణుప్రియ ఎంత నరకం అనుభవించి ఉంటారో మనం ఊహించవచ్చు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. హాస్పిటల్ బిల్లులు లక్షల్లో పెరిగిపోతున్నాయి. ఆ సమయంలో విష్ణుప్రియగారి దగ్గర చిల్ని గవ్వలేదు. చేతిలో ఆఫర్స్ లేవు, సేవింగ్స్ లేవు. అప్పు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి కూడా డబ్బులు కట్టాను అని ఆమె చెప్పుకొచ్చారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. అప్పుడు ఆమెకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు వేణుస్వామి. సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనం చాలామందికి ఫోన్ చేస్తాం. కొందరు ఫోన్ ఎత్తరు, కొందరు లేవంటారు. కాని విష్ణుప్రియగారు వేణుస్వామిగారికి కాల్ చేయగానే ఆయన స్పందించిన తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. ఆమె పరిస్థితిని వివరించగానే మరో ఆలోచన లేకుండా, వెనుకా ముందు చూడకుండా లక్షల రూపాయలను వెంటనే అరేంజ్ చేసి హాస్పిటల్కి పంపారట వేణుస్వామిగారు. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వు, ముందు అమ్మగారిని చూసుకో అని భరోసా ఇచ్చారట. ఆయన చేసిన ఆ సహాయం వల్ల డాక్టర్లు 3 రోజులు బ్రతుకుతారు అన్న ఆమె తల్లిగారు ఏకంగా 1 సంవత్సరం పాటు బ్రతికారు. ఆ 1 సంవత్సరం తన తల్లితో గడిపే అవకాశం దక్కడానికి కారణం వేణుస్వామిగారే అని విష్ణుప్రియగారు ఆ ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన గురించి బయట అందరూ నెగటివ్గా మాట్లాడతారు, కాని ఆయన నిజస్వరూపం ఇది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఆయనలో ఉంది.
ఆయన అలాంటివాడని నేను అస్సలు అనుకోలేదు అని విష్ణుప్రియగారు చేసిన కామెంట్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారా వ్యూవర్స్, మనిషిని మనం ఎలా చూస్తాం, కాని నిజం ఎలా ఉంటుంది? వేణుస్వామిగారు జ్యోతిష్యం పేరుతో చేసే వ్యాఖ్యలపై ఎవరి అభిప్రాయాలు వారికుండొచ్చు. దాన్ని మనం సమర్థించకపోవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి, ఒక కూతురి బాధను అర్థం చేసుకోవడానికి ముందుకు వచ్చిన తీరును మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. విష్ణుప్రియగారు తల్లి చనిపోయాక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లారట. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పారు. అలాంటి సమయంలో ఆమెకు అండగా నిలిచిన వారిలో వేణుస్వామిగారు ఒకలు అని ఆమె గుర్తు చేసుకోవడం కృతజ్ఞతకు నిదర్శనం. సోషల్ మీడియా ట్రోల్సు, మీమ్స్ వెనక ఒక మనిషి మంచి మనసు దాగి ఉండొచ్చు అనేదానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది ఏమైనా విష్ణుప్రియగారు తన జీవితంలో జరిగిన ఈ విషాదాన్ని, అందులో వేణుస్వామిగారి పాత్రను బయటపెట్టి చాలామందికి కళ్ళు తెరిపించారు. విమర్శలు వేరు, వ్యక్తిత్వం వేరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇమోషనల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.